మాటలేమో కోటలు దాటుతాయి, చేతలేమో తంగేళ్ళు దాటుతలేవు, సెక్రటరియట్ గేట్లు దాటుతలేవు అన్నారు. దాన్ని మాత్రమే విమర్శిస్తా ఉన్నాను. నిజంగా మీరు రైతులకు పనిచేస్తా అంటే ఎవరు వద్దంటారు? ఎవరు వద్దన్నారు? ఇప్పటిదాకా రైతులు ఓట్లేస్తారు కదా, చెయ్యి, వాళ్ళకి నీడున్నప్పుడు చెయ్యి. గోదాములు కట్టించిన నేను మొత్తం కాంగ్రెస్ వాళ్ళు 50 ఏళ్ళ పాలనలో 1,00,000 క్యూబిక్ మీటర్ల గోదాములు కడితే నేను 5 లక్షల క్యూబిక్ మీటర్ల గోదాములు కట్టినా అని చెప్తాడు హరిచరణ్ ముఖ్యమంత్రి గారు. ఈ 4 లక్షల క్యూబిక్ మీటర్ల గోదాముల పైసలు మొత్తం కేంద్రమే ఇచ్చిందని చెప్తలేవు అంటున్నా నేను. నువ్వు కామా పెట్టాల్సిన కూడా ఫుల్ స్టాప్ పెడుతున్నావు అంటున్నా. కామా తర్వాత పనిచేసిన పేరు వస్తలేదు అంటున్నా. ఇందాక చెప్పినట్టు కేసీఆర్ కిట్లో 6,000 నగదిస్తారు సీనన్న. 6,000 కేంద్రం ఇచ్చేది. ఎక్కడైనా నరేంద్ర మోడీ బొమ్మ ఉందా అన్న? నువ్వు ఒక కొత్త కూపన్ కార్డు ఇచ్చినావన్నా, నువ్వు 5 ముఖ్యమంత్రి అయిన 6 ఏళ్ళ ఒక్క రేషన్ కార్డు చూపెట్టి సీనన్న తెలంగాణ ప్రభుత్వంలో. ఎందుకు ఇస్తలేడన్నా? కిలో బియ్యంలో ఆయన రూపాయి ఇస్తే, ఆయన 2 రూపాయలు ఇస్తే మేము 27 రూపాయలు ఇస్తున్నాం. కాబట్టి రేషన్ కార్డు మీద నరేంద్ర మోడీ గారు బొమ్మ వేయాలి. ఆయనకి ఇస్తుంది కాబట్టి ముద్రించు. ఇదేనా ఆయన చేసేటువంటి పని? కేసీఆర్ కిట్లో 6,000 మాయి. ఒకటే కేసీఆర్ బొమ్మ ఉంటుందన్నా, నరేంద్ర మోడీ గారు బొమ్మ ఉండొద్దా? టాయిలెట్లు కట్టిర్రన్న, ఇంటి ముంగట టాయిలెట్ అయిపోతుంది. ఏ రంగు వేస్తుర్రు అనుకున్నావు సీనన్న? గులాబీ రంగు వేస్తుర్రన్న బాత్రూమ్కి. కొన్ని ఊర్లలో ఎమ్మెల్యేలు కూడా పోయి బాత్రూంలోకి రిబ్బన్లు కట్టి చేస్తుర్రన్న. నేను తప్పు పడతలేదు. దీంట్లో ఈ బాత్రూమ్ కట్టుకున్న దాంట్లో 9,000 కేంద్రం ఇచ్చింది, 4,000 మేము ఇచ్చినామని చెప్పాలా వద్దా సీనన్న? ఇదే మేము వాళ్ళని వ్యతిరేకిస్తుంది, వాళ్ళని విభేదిస్తుంది. మీరు చేస్తున్న తప్పులు అని చెప్తుంది ఇంతే. వాళ్ళకి మాకేమైనా గెట్టు పంచాయితా? మేము ఇచ్చిన పైసల్ని మీరు షోక్ చేస్తుర్రు అంటున్నా. శ్మశానాలకు గులాబీ రంగు వేసుకుంటారా సీనన్న? ఎక్కడైనా దేశాల్లో చూసినావా? బాత్రూంలో గులాబీ రంగులు వేస్తారా అన్న? స్కూల్ కాంపౌండ్లకు గులాబీ రంగులు వేస్తుర్రన్న. ఆఖరికి రోడ్డు పక్కన చెట్లు పెడితే పైసలు మాయన్న. చెట్లకు నీళ్లు పోసిన సైకిల్ తిరుగుతాడు కదా, ఆ సైకిల్ కూడా పైసలు మాయన్న. ఆ సైకిల్ కూడా గులాబీ రంగు ఎత్తుర్రన్న. చెట్ల చుట్టూ పెట్టే కంచెలకు కూడా గులాబీ రంగు ఎత్తురు. ఆఖరికి చెట్టు కాండాన్ని కూడా ఇట్లా రాసి దాన్ని కూడా పింక్ రంగు వేసుకొని వస్తున్నారు. ఇది పాసిబుల్? అది అవసరమా అని అడుగుతున్నాం మేము. ఇంత దిగజారిపోతారా? మీరు చెట్టు పెడితే మీరు పెట్టిరని అందరికీ తెలుస్తుంది కదా. చిన్నప్పుడు ఎప్పుడో పుస్తకాలలో చదువుకున్నాం, అశోకుడు రోడ్డుకి ఇరుపక్కల చెట్లు నాటించాను అని. చదువుకున్నావా లేదా? మరి అశోకుడు పేర్లు రాసుకున్నాడు చెట్ల మీద. ఇక నీలక గులాబీ రంగు వేసుకోవాలని అశోకుడు ఆ రోజు అనుకుంటే గిట్లే ఉంటుండేనా దేశం? సో దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్ అంటుంది. నీది కాని దాన్ని నువ్వు ప్రచారం చేసుకుంటున్నావు, దాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. అది నీకు నచ్చకపోతే నేనేం చేయలేను.